ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ వ్లాగ్. సో హైదరాబాద్ వచ్చాను కానీ ఏదో మిస్ అయినట్టు ఫీలింగ్. హైదరాబాద్ వస్తున్నానని హ్యాపీనెస్ ఉంది. అండ్ అక్కడ కర్ణాటకలోని పాపం శ్రీకాంత్ ఒక్కరే ఎన్ని రోజులు ఉండాలా అన్న ఒక చిన్న మిస్ అయిన ఫీలింగ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బయట దివాన్ వచ్చేసి బెడ్రూమ్లో వేసేసాము. నాకు యాక్చువల్లీ ఇక్కడ మంచం చూపిస్తున్నాను కదా, అది కొంచెం హైట్ ఎక్కువ. సో అప్పుడంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను విండో సైడ్ పడుకునేదాన్ని, నా పక్కన మా నాన్నమ్మ ఎవరైనా పడుకునేవారు. సో పడిపోతానన్న టెన్షన్ ఉండేది కాదు. సో ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే కొంచెం కాషియస్గా ఉండాలి కాబట్టి అంత హైట్లో ఈ చివరిలో పడుకోవడం ఎందుకు అనేసి దివాన్ కొంచెం హైట్ తక్కువ ఉంటుంది కదా, సో ఈ దివాన్ నా కోసం వేశారనమాట. సో ఇప్పుడు రిషి నా పక్కనే పడుకుంటుంది కాబట్టి. అండ్ బయట కొంచెం హాల్లో ఎవరైనా వస్తే కూర్చోడానికి అలా ఒక స్టూల్ అవసరం అవుతుంది అనేసి ఈ 2 స్టూల్స్ కూడా తీసుకున్నారు. ఒకటి చిన్నది అండ్ ఒకటి పెద్దది. ఇది నీ బ్యాగ్, నీ క్లోత్సే ఉన్నాయి కదా అన్నీ. అగో షాంపూ తీసుకొని వెళ్ళు, గో ఫాస్ట్. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళొద్దా? వెళ్తావా లేదా? వెళ్ళు, హెడ్ బచ్ చేసుకో. వావ్, నైస్, బాగుంది, వెళ్ళు. సో ఇక్కడ వచ్చేసి నేను నా మెడికల్ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేస్తున్నాను. కావాల్సిన మెడికల్ రిపోర్ట్స్ కానీ లేకపోతే నా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవి ఉంటాయి కదా హాస్పిటల్కి సంబంధించినవి అన్నీ. రిషి టైంలో అయింది కూడా నేను తీసుకొచ్చాను అనమాట. మెడికల్ అంటే బర్త్ రిపోర్ట్స్ ఇవన్నీ, బర్త్ బిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ సార్ట్ అవుట్ చేస్తున్నాను. ఏం అవసరం లేదా అనేసి. బిల్స్ అవన్నీ ఇప్పుడు అవసరం ఉండదు రిషి టైంలో. అవి ఎక్కువ హెవీ అంటే ఏమంటారు, ఎక్కువ పేపర్స్ అయిపోయి చాలా కన్ఫ్యూజింగ్గా ఉందనేసి అవసరం లేనివన్నీ తీసి పడేస్తున్నాను. అంటే చాలా రోజుల నుంచి రిషి కూడా అంటే బర్త్ తన స్కాన్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ ఒక ఫైల్ చేసి ఉంచేసాను. సో ఇప్పుడు అదే హాస్పిటల్లో చూపించుకుంటున్నాను అనమాట. మళ్ళీ రిషిది ఎక్కడైతే బర్త్ అయిందో సో మళ్ళీ అదే హాస్పిటల్లో హైదరాబాద్లోని అంటే అనుకుంటున్నాం. ప్రజెంట్ ఇప్పటివరకు అయితే చెకప్కి అక్కడికే వెళ్తున్నాం అనమాట ఫస్ట్ డే. సో శ్రీకాంత్తో పాటు నేను శ్రీకాంత్ వెళ్ళాము. అండ్ రిషిని అయితే మా మమ్మీ దగ్గర ఉంచేసి మేము ఇద్దరం వచ్చాం అనమాట చెకప్కి. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ప్రెగ్నెన్సీతోని హాస్పిటల్కి ఇదే అనుకుంటా విజిట్ చేయడం. సో బాగుంది. అంటే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలోని ట్రీట్మెంట్ అంతా బాగుంది. మెయిన్ డాక్టర్ గైనకాలజిస్ట్ ఎవరైతే ఉంటారో ఆవిడ కమ్యూనికేషన్ నచ్చింది. సర్వీస్ ఇదంతా కూడా బాగుంది. బట్ మెయిన్గా మనకి మాటలతోనే ఏమంటారు, మన మైండ్ బూస్టప్ అవుతుంది. అంటే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది కదా, సో దాన్ని బిల్డప్ చేయడానికి అంటే డాక్టర్ కమ్యూనికేషన్ కానీ చాలా స్మూత్గా హ్యాండిల్ చేయడం కానీ నచ్చిందనమాట. సో అందుకు మళ్ళీ దీనికే వెళ్దాము. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంత ఏం ప్రాబ్లం అంత ఏమనిపించలేదు. సో దీనికే వచ్చేసాం అనమాట. అదే మామూలుగా కన్సల్టేషన్ అయిన తర్వాత ఏవో టెస్టులు చెప్పారు అండ్ స్కాన్ చెప్పారు. సో ఇదేదో గ్లూకోజ్ పౌడర్ తాగాలని చెప్పారనమాట. సో ఇదో 300 ml వాటర్లోని కలుపుకొని ఒక 5 to 10 minutesలోని ఈ బాటిల్లో వాటర్ అంతా ఫినిష్ చేయాలి. ఇది తాగిన తర్వాత ఒక 1 hourకి టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఆ 1 hour కూడా ఏమీ తాగకూడదు, తినకూడదు. అంటే వాటర్ తాగొచ్చేమో, సో అంతే. ఇది ఒకటి తాగి ఒక 1 hour తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తా అని చెప్పారు. సో అక్కడే మాకు ఒక 2.5 hours అయిపోయింది హాస్పిటల్లోనే వెళ్ళాం. కానీ యూజువల్గా అయితే ఒక 1 week బ్యాకే నేను వెళ్ళాలి. ఇక్కడికి రాకముందే కర్ణాటకలోనే నాకు చెకప్ అది డేట్ ఉందనమాట 1 week బ్యాకే. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కంపల్సరీ నాకు స్కాన్ ఇలాంటివన్నీ చెప్తారు ఈ మంత్లోని. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూపించుకుంటాం కదా అనేసి అక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చాకే ఇలా కన్సల్టేషన్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట డైరెక్ట్గా వచ్చిన వెంటనే. అండ్ రిషికి అయితే వచ్చిన 2 daysకి ఇలాగా కాఫ్ అది స్టార్ట్ అయింది. వాటర్ చేంజ్ వల్ల ఏంటో మరి కొంచెం కాఫ్, వామిటింగ్స్ అవి అయ్యాయి. ఇప్పుడు మీరు చూస్తుంది కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు కొంచెం కాఫ్ మాత్రమే ఉంది. సో అంటే అక్కడి నుంచి వచ్చినప్పుడే కాఫ్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువైందనమాట. అదంతా ఫుడ్ ఇదంతా తేడా ఉంటుంది కదా పిల్లలకి. సో వచ్చిన తర్వాత ఇంక రిషికి కొంతసేపు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇలా చదివిపిస్తున్నాను. అంటే తన బుక్స్ కొన్ని తీసుకొచ్చానమాట. ఏవైతే కొంచెం తనకి రివిజన్ చేయడానికి అవుతుందో నేనే కూర్చొని చెప్దాం అనుకున్నాను. సో తనైతే రాసుకుంటుంది ఫ్రెష్ అప్ అయ్యి. ఇలా ఎన్ని రోజులు నా మాట వింటుందో తెలియదు కానీ మామూలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత ముద్దు ఎక్కువైపోయి ఇంకా నా మాట కూడా విందు యూజువల్గా. W for watch. What? We not we, it's we. Yes. X కి
ఏమొస్తుంది ఫోనిక్ సౌండ్? నెక్స్ట్ చాలు పెట్టే పెట్టే. క్లోజ్ ఇట్. కింద వాచ్మెన్ వాళ్ళ ఇంట్లో కొంచెం ఇలా చిన్న చిక్స్ ఉన్నాయి, చిన్న కోడిపిల్లలు ఉన్నాయన్నమాట. అది చూసి ఫుల్గా ఎగ్జైట్ అయిపోయింది, నాకు కావాలి అని అల్లరి పెట్టింది. సో సరే అని ఒకటి అందాక ఆడుకో అంటే పాపం అవి సఫర్ అవుతాయి, నాకైతే నచ్చదు అది కొని దాన్ని సఫర్ చేయడం. కొంచెం ఓపెన్ స్పేస్ ఉంటే ఓకే, బట్ మా ఇంట్లో ఇక్కడ అపార్ట్మెంట్లో అలా అవ్వదన్నమాట. సో కొంతసేపు ఒకటి తెచ్చుకొని కొంతసేపు అలా దాంతో టైం పాస్ చేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసింది. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో నేను ఫేస్ మాస్క్ వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే వ్లాగ్ మార్నింగ్ ఇప్పుడు 11:30 అయింది, ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోతుంది. మార్నింగ్ లేచి జస్ట్ బ్రష్ చేసి టిఫిన్ చేసి ఫేస్ మాస్క్ అప్లై చేసుకున్నాను అంతే. అప్పుడప్పుడు ఈరోజు సండే యాక్చువల్లీ, సో సండే టైం అలా ఎప్పుడైనా స్కిన్ కేర్ తీసుకోవాలి. అండ్ ఇది కూడా హ్యాండ్ చూడండి, ఇది ఒక కలరు, హ్యాండ్ ఒక కలరు. సో దీనికి హ్యాండ్స్కి ఇంకో రోజు పెట్టుకోవాలి. ప్రజెంట్ అయితే ఫేషియల్ అయిపోయింది. దెన్ ఇప్పుడు రిషి వాళ్ళు బయటికి వెళ్ళారనమాట. రిషి మా మమ్మీ ఎక్కడికో వెళ్ళారు షాప్కి. సో నేను ఇలా కూర్చొని వేడి నీళ్ళు మరుగుతూ ఉన్నాయి, దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోతే హాయిగా ఉంటుంది అనమాట. సో నైట్స్ కొంచెం నిద్ర తక్కువ అయిపోతుంది, ఎందుకో తెలియట్లేదు. ఈ మధ్య బేబీ గ్రో అవుతున్న కొద్దీ నిద్ర సరిగ్గా ఉండట్లేదు, అంటే కంఫర్ట్ ఉండట్లేదు. ఎక్కడ ఎలా పడుకున్నా సరే ఇంకా తప్పదు, ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను అనమాట డెలివరీ టైము. సో చూద్దాం, ఈరోజంతా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ ఇక్కడ రిషి వచ్చేసరికి ఎప్పుడు వెళ్ళినా బయటికి ఏదో ఒకటి తెచ్చుకుంటుంది. మామూలుగా అయితే టాయ్స్ ఏదైనా తెచ్చుకుంటుంది అనమాట. ఈరోజు క్రయాన్స్ తెచ్చుకుంది. దీనికి కలరింగ్ అన్నా డ్రాయింగ్ అన్నా చాలా ఇంట్రెస్ట్ రిషికి. సో రిటర్న్ అంటే రైటింగ్ స్కిల్స్ కన్నా ఇలాంటి స్కిల్ ఎక్కువ ఉందన్నమాట, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లోనే ఎక్కువ ఉంది. సో రైటింగ్ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ అంటే ఇంకా స్కూల్లో అంత రైటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు అనుకుంటా. సో ఎక్కువ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ ఎక్కువ వీళ్ళకి చేయిస్తారు. సో తనకు చాలా ఇంట్రెస్ట్ అనమాట అది. అండ్ ఇక్కడ వచ్చేసి బాదం పెడుతూ ఉన్నాను, తిన్నంటుంది. సో ఎవ్రీడే బాదం అయితే కంపల్సరీ మాకు. అండ్ రిషికి ఏదో ఒకటి డ్రాయింగ్ చేసి ఇమ్మంటుంది, సో కలరింగ్ చేస్తా అన్నది. దీనికి డ్రాయింగ్ బుక్స్ కొన్నా సరే ఇలా మనం అంటే నా ఫీలింగ్ ఏంటి అంటే, నేను డ్రాయింగ్ చేసి నాకు ఇంట్రెస్టే కొంచెం ఆర్ట్ వర్క్ అలా, బట్ కొంచెం మనమే చేసి అలా డ్రాయింగ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కలరింగ్ చేస్తే అదొక ఫీల్. లేదంటే డైరెక్ట్ డ్రాయింగ్ బుక్స్ కొంటే అదొక వేరేలా అనమాట. బట్ నాకు ఇంట్రెస్ట్ పర్సనల్గా డ్రాయింగ్స్ అది. సో సింపుల్ డ్రాయింగ్స్ అలా వేసి ఇస్తూ ఉంటాను అనమాట, అది కలరింగ్ చేసుకుంటుంది. అంటే అంత ప్రో కాదు నేను డ్రాయింగ్స్లోని, జస్ట్ ఏదో క్రియేటివ్గా చేయాలి అన్న థాట్ నాకైతే ఎప్పుడూ ఉంటుంది. సో మేబీ రిషి కూడా అదే వచ్చిందేమో అనుకుంటాను. సో కంప్లీట్గా చిన్నగా ఇలా డ్రాయింగ్స్ వేసిస్తూ ఉంటే తనకు నచ్చినట్టు ఏదో క్రియేటివ్గా చేసి అలా చేస్తూ ఉంటుంది అనమాట. సో హియర్ ఈజ్ మై జ్యూస్ అనమాట, ఎవ్రీడే పక్కా ఉంటుంది. సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మీ ఫుడ్లో అంటే నాకు చేసుకోవడం కన్నా ఎవరైనా ఇస్తే ఇంకా బాగా తినాలనిపిస్తుంది కదా, సో ఆ ఫీల్ ఉంది ఇప్పుడు. హాయ్ ఎవ్రీవన్. సో ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్లీ ర్యాండమ్ వ్లాగ్ అనుకుంటా. ఒకరోజు కొంచెం తీస్తున్నాను, ఒకరోజు కొంచెం, అంటే ఎప్పుడు తీయాలనిపిస్తే, ఎప్పుడు కంటెంట్ ఉంటే అప్పుడు తీస్తున్నాను అనమాట. సో ప్రజెంట్ అయితే అంటే రెగ్యులర్గా ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి నాకేం పని లేదు, కూర్చొని అలా తిరగడం తినడం తప్ప ఏం పని లేదు. సో ప్రజెంట్ అయితే ఏంటంటే కొంచెం ప్రిపరేషన్స్, నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం, ఎందుకంటే వ్లాగ్ తీయడానికి ఇంట్లోనే ఉంటున్నాను, ఇంట్లో పనులు అవి ఇవి అవి తప్ప ఏముండవు ఇంకా. అండ్ ఒక చిన్న బుక్లో ఏవో రాసుకున్నాను అనమాట, మెటర్నిటీ ఫోటోషూట్ చేసుకున్నాను కదా, సో దాని గురించి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని. మీకు ఎవరికైనా ప్లాన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మెటర్నిటీ ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకోండి. అండర్ బడ్జెట్ ఉంటుంది, మన బడ్జెట్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే హై రేంజ్ బడ్జెట్లో కూడా చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ ఉన్నాయి, అది మీ ఇష్టం. నేనైతే ఏం చూస్ చేసుకున్నాను ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ కమింగ్ మెటర్నిటీ షూట్ ప్రిపరేషన్స్లో చెప్తాను. సో మెహందీ అనమాట, చిన్నగా ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇలా మెహందీ వేసుకోవడం, రిషికా అని రాసుకున్నాను నేను. అండ్ ఇంకొకటి ఏమో నెక్స్ట్ బేబీ బాయ్ ఆర్ గర్ల్ ఏదో ఒకటి ఇలా పెట్టుకొని కింద క్వశ్చన్ మార్క్ పెట్టండి, మీకు రివర్స్లో కనిపిస్తుందో ఏం చేస్తుందో, కలిసిపోయింది అది. సో సమ్మర్ వచ్చింది అంటే వాటర్ మిలన్ కానీ ఇలాంటి కర్బూజా కానీ చాలా వచ్చేస్తాయి. సో ఇది చూసిన తర్వాత అబ్బా నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ ఇది అలానే తినేస్తాను, లేకపోతే కొంచెం షుగర్ వేసుకొని మిల్క్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా తింటే కూడా బాగుంటుంది. బట్ ప్రజెంట్
ప్రజెంట్ ఈరోజు మా మమ్మీ తీసుకొచ్చారు కాబట్టి టేస్ట్ చేద్దామని. నేనైతే నార్మల్గా తింటాను, బట్ రిషి తినదు ఇది. సో అందుకు జ్యూస్ చేసేస్తున్నాం అనమాట తనకి. సో ఇప్పుడు ట్యూషన్కి వెళ్తుంది రిషి, 5 o'clock అలా వెళ్తుంది అనమాట. సో తను పడుకొని లేచిన వెంటనే ఇది కొంచెం ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది అనేసి జ్యూస్ చేస్తున్నాను. అంటే నేను కదా, మా మమ్మీ చేస్తున్నారు, నేను వీడియో తీసుకుంటున్నాను. సో కొంచెం ఇందులో హనీ ఉంటే హనీ వేసుకోవచ్చు, లేదంటే షుగర్ వేసాము అండ్ కొంచెం మిల్క్ అండ్ కొన్ని వాటర్ మిలన్ పీసెస్. సో ఇంతే, జ్యూస్ అయితే హ్యాపీగా రెడీ అయిపోయింది. సో రిషికి స్నాక్ ఇది అనమాట ఈరోజు. సో రోజు ఏదో ఒకటి, ఇంకా పెరగన్నం ఉంటే పెరగన్నం, మార్నింగ్ ఇడ్లీ చేస్తే ఇడ్లీ, ఉప్మా చేస్తే ఉప్మా, ఏదో ఒకటి ఇంకా. సో స్నాక్ అయితే తినేసి ఇంకా వెళ్ళిపోతుంది ట్యూషన్కి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.